ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం చదివేటప్పుడు నాకు ఒక అమ్మాయి గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పేరు రిబ్కా. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ అమ్మాయి పేరు రిబ్కా, కన్యక. నీళ్లు తెచ్చుకునే దానికి బావికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద ఆయన మాట్లాడాడు కొన్ని సంగతులు మాట్లాడాడు. నువ్వు ఎవరు కూతురివి, ఎవరమ్మా ఇవి, ఇంటి పేరేంటి, అది ఇది మాట్లాడాడు. ఈ అమ్మాయి కూడా అక్కడ కొంచెం పరిచయం చేసింది. ఆ నీళ్లు పోయడం, ఒంట్లకి నీళ్ళు పోయడం అంతా చేసింది. తర్వాత మా ఇంటికి రాయి గారు అని పిలిచింది పెద్ద అయింది. సరేనా అమ్మ అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా, బైబిల్లో ఆ అమ్మాయి గుర్తొచ్చిన వెంటనే నాకు స్ట్రైక్ అయింది. అట్లాగే అందరూ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకముందు ఈ విధంగా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మాయ్ పాప చిన్నదానా ఆగు, నేను కూడా వస్తున్నాను కదా, రమ్మన్నావు కదా మా ఇంటి దాకా వస్తున్నాను కదా, కలరిస్తారని మీరు ఆగండి, కొంచెం మళ్ళీ వచ్చి చెప్తాను నీకు, నేను రమ్మన్నానులే. మా ఇంట్లో అడగొద్దు, నేను నువ్వు వచ్చేస్తే ఎట్లా, తీసుకొని డైరెక్ట్గా తీసుకొని వచ్చేసే దండం పెట్టు అంటే ఎట్లా. వాళ్ళ తల్లిదండ్రులు నోరు తెచ్చుకొని చూస్తారు, ఈ పనికి మాలింది ఎవర్రా అమ్మా, ఈడెవడు దండం పెట్టు ఏంటి, ఈయన మా నాయన, ఈయన మా అమ్మ, దండం పెట్టు అంటే కుదురుతుందా? ఎవడాడు, ఎవరు, ఏం జరిగింది ఏం తెలియదా? ఈ అమ్మాయి మాట్లాడినంతసేపు మాట్లాడి పరిగెత్తుతుంది. ఏమిటి అమ్మాయి పరిగెత్తుతుంది అని అనుకుంటే పోయి వాళ్ళ తల్లికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అక్కడ బావి దగ్గర మాట్లాడుకున్న సంగతులు అన్నీ చెప్పింది, వివరంగా అన్నీ చెప్పింది. ఒకసారి ఆలోచించండి, బావి దగ్గర మాట్లాడుకున్నారో, లేకుంటే కాలేజీలో మాట్లాడుకున్నారో, లేకుంటే బస్ స్టాపింగ్లో మాట్లాడుకున్నారో, ఎక్కడ మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మరి మొత్తం మీద మాట్లాడుకోవడం జరిగింది. ఒకరినొకరు నచ్చారు, మెచ్చారు, బాగానే ఉంది. ఇంకంతేనా? పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఫస్ట్ తల్లి కుటుంబంలో వాళ్ళ అన్న వాళ్ళకంతా చెప్పుకుంది. పోయి ఇది జరిగింది, పలానా బావి దగ్గర ఇది జరిగింది. ఎక్కడున్నాడు అతను? అదిగో బావి దగ్గరే ఉండమన్నా, నేను ఇంటికి రావద్దన్నా, అక్కడే ఉండండి, మా వాళ్ళని పంపిస్తాను అన్నా. అప్పుడు లాబాను వెళ్ళాడు, విషయాలని మాట్లాడుకున్నాడు. ఆశీర్వదించబడిన వాడ ఇంటికి రమ్మన్నాడు. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి, అమ్మా నీకు పెళ్లి చేస్తున్నావు, నాకా పెళ్ళి, అప్పుడు ఏం వాసన వచ్చింది, నువ్వు చేసుకో. విషయాన్ని ఏం మాటలు నాకు అర్థం కాదు. ఎరా నీకు పెళ్లి చేస్తున్నారా, ఉద్యోగం రావద్దా, నాకేం మీరు దండకు తిండి పెడుతున్నారు, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా, ఉద్యోగం రాని అంటుంటాడు. అట్లాగే అన్నాడు ఒకడు. వాళ్ళ అమ్మ వచ్చి నాకు దండం పెట్టాయ్యా, పెళ్లి చేసుకోమని చేసుకోండి, ఉద్యోగం అంటున్నాడయ్యా, విశాఖపట్నంలో ఉన్నాడయ్యా అని చెప్పింది. ఎప్పుడు వెళ్ళొచ్చావు విశాఖపట్నం అన్న, వెళ్ళి రాలేదయ్యా అన్న, వెళ్ళి రమ్మన్నా. వెళితే అక్కడ వారికి ఇద్దరు బిడ్డలు తండ్రాడు. పాపం తల్లి గడ్డి అమ్ముకొని పెంచి వాడిని చదివించింది. గడ్డి అమ్ముకొని వాడిని పెంచిందండి, పచ్చిగడ్డి కోసి వాడిని చదివించింది డాక్టర్ వరకు. వాళ్ళ అమ్మకి ఏం చెప్తున్నాడు, పర్మనెంట్ అవని ఉద్యోగం చేసుకోవడానా, ఎప్పుడు ఎంతసేపు నీకు పెళ్ళి గొడవ నీదే అంటుంటాడు. వాడికి అప్పటికే ఇద్దరు పిల్లలు. నాకు ఏం చెప్పింది, ప్రార్థన చేస్తున్నప్పుడే నాకు తెలిసింది. ఏంటది ఆడు ఈ లైన్లో లేడు, తల్లి లైన్లో లేడు. గడ్డి పెంచి గడ్డి కోసుకొచ్చుకొని ఆ గట్ల మీద గడ్డి కోసుకొచ్చి అమ్మి వీడి చదివించిన సంగతి ఆడు ఎప్పుడో మర్చిపోయాడు. దుర్మార్గుడు. చదువుకున్నాడు కానీ సంస్కారం లేదు. ఆ తల్లి అమాయకురాలు, అయ్యా అబ్బాయికి పెళ్లి చేసుకోమని వాటి పోయినప్పుడు చెప్పయ్యా అంటుంది. పాపం తెలవక మాట్లాడుకుంటున్నారు, వస్తున్నారు. మా నాన్న ఇష్టపడటం లేదు, ఒప్పిస్తానంటున్నాడు, మా అమ్మ పిల్లలు ఒప్పిస్తానంటున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎవరే నీకు పిల్లల్ని చూసాను అంటే, నాకెందుకు పెళ్ళే, మీరు చేసుకోండి పెళ్ళే అని వాళ్ళని చెప్పి వీడు నాటకం ఆడుతూ వస్తుందని సీరియల్. ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు, మగ పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే సినిమాలు చూసి. నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలకు చెప్పుకుంటున్నాను, నా కన్న బిడ్డలకు చెప్పుకున్నట్టుగా, ఈ లోకంలో మీరు చూస్తున్నవేవి శాశ్వతం కాదు.
కాస్త నిబ్బరమైన మనస్సు కలిగి, మనస్సులో ఉన్నది ఉన్నట్టు తల్లిదండ్రులకు చెప్పుకొని, పెద్దలకి చెప్పుకొని, నీ జీవిత సమస్యకి ఒక జవాబు నువ్వు పొందాలి. పరిగెత్తుకుంటూ పోయి రిబ్కా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది. తన జీవితాన్ని ఒకసారి నేను ఆలోచించి చూశాను. చాలామంది భక్తులకి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆ పోరు ఎక్కువ ఉన్నింది. ఏది? ఇంకొక పోరు. ఆ పోరు ఎక్కువ ఉన్నింది ఇండ్లలో. కానీ రిబ్కాకు మాత్రమే ఆ ఇంట్లో మరొక మనిషి పోరు మాత్రం లేకుండా శాంతి సమాధానాలతో బ్రతికింది. కారణం ఏంటంటే అక్కడ బావి దగ్గర మాట్లాడుకున్న మాటలు ఇంటికి వచ్చి చెప్పింది. ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. మీరు ఏమంటారు నాకు తెలియదు, మీరు పోయి సంప్రదించండి. దట్స్ ఆల్. నువ్వు చెప్పొద్దు, నేను కూడా చెప్పను, ఇట్లాగే జరుగుతుంటామంటే కుదరదు. తర్వాత జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోద్ది. నిండు నూరేళ్ల జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను.